వెల్కమ్ బ్యాక్. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగం పైన డొంక కదులుతోంది. ఇక వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు సిఐడికి చేసిన ఫిర్యాదులపైన తదుపరి చర్యలు మొదలయ్యాయి. నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్ పైన చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్టీ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపైన సిఐడి స్పందించింది. ఇక తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికలకి ముందు 150 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లుగా ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫిర్యాదులొస్తున్నాయి. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవటం ద్వారా వాటి నాణ్యతలో డొల్లతనం అప్పట్లోనే బయటపడింది. జెర్సీల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపైన విచారణ చేయించి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. ఇక టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, అలాగే రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, అలాగే క్రీడాకారులకు ఇచ్చినవి కూడా ఎన్ని అంటూ వాటిలో నాణ్యత అంశాలపైన కూడా సమగ్ర విచారణ చేయించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసమే సిఐడి విచారణకు ఆదేశించాలని క్రీడాకారులు కోరుతున్నారు. రెడ్డిగా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, గత ప్రభుత్వ హయాంలో సంబంధించి క్రీడాకారులకు సంబంధించినటువంటి కిట్ల విషయంలో, అలాగే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి క్రీడా సంఘాలు, అలాగే సీనియర్ క్రీడాకారులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి క్రీడా శాఖ మంత్రి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ గా ముందుకు కదులుతా ఉంది. ఈ క్రీడలకు సంబంధించినటువంటి జరిగిన అవినీతిపై సిఐడికి ఫిర్యాదులు కూడా భారీగా అందడంతో ఒకసారిగా తదుపరి చర్యలు కూడా ప్రారంభించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయడము, వెంటనే అప్పట్లో ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అటు రాజకీయంగా ఉన్నటువంటి అప్పట్లో క్రీడా శాఖ మంత్రి రోజా, అలాగే ట్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముందుకొని ఒలింపిక్ అధికారులు, అలాగే క్రీడలకు సంబంధించినటువంటి అధికారులు కృష్ణదాస్, ఇలా ఎవరైతే అందులో పాత్ర కలిగి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, దానికి తగిన నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వం దీని మీద వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి సిఐడి ముందుగానే జారీ చేసింది. దీని మీద క్రీడా శాఖ మంత్రి, ఇప్పుడున్నటువంటి క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్లు మొదలుకొని టెంట్ల ప్రక్రియ, అలాగే క్రీడాకారులకు చేతికి వచ్చినటువంటి బ్యాట్లు, అంటే ఇలాంటి వాళ్ళకి అందించేటువంటి సామాగ్రి విషయంలో కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగింది. ఈ అవినీతిని అంతా కూడా బయటకు తీయాలి. వచ్చినటువంటి బడ్జెట్ ఎంత, బడ్జెట్ లో నుంచి క్రీడాకారులకు కేటాయించినటువంటి పరికరాలకు అనువైనటువంటి విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రక్రియ అయితే ప్రారంభించాలి. దీని మీద తప్పనిసరిగా అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడాకారులు కూడా కోరుతా ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం అడుగులు తీసుకుంటా ఉంది. ఈ వేగవంతం చేయాలని చెప్పి క్రీడాకారుల నుంచి భారీగా డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి జరగడానికి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారులు ఒకవైపు, రాజకీయ నాయకులు మరోవైపు, రెండు వైపులా అందరూ కలిసే ఈ అవినీతికి పాల్పడ్డారని చెప్పి క్రీడాకారుల నుంచి భారీ స్థాయిగా వినిపిస్తున్న నేపథ్యంలో చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మమత, రైట్. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు కానీ ఆర్కే రోజా కానీ ఏమైనా స్పందించడం జరిగిందా? అప్పట్లో ఉన్నటువంటి మంత్రి రోజా ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు మీడియా ముఖంగా ఒక్కసారి కూడా కనిపించలేదు. అసలు రోజా జాడ ఎక్కడంతో కూడా ఎవరికి తెలియలేదు. కాబట్టి ఇప్పుడు సిఐడి తీసుకున్నటువంటి స్టెప్ కారణంగా తప్పనిసరిగా విచారణను వేగవంతం చేస్తే అప్పట్లో ఉన్నటువంటి క్రీడా శాఖ మంత్రి రోజానే కాబట్టి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి.
జరిగిన అవినీతిపై కూడా ఆమె బదులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఈ క్రీడలకు సంబంధించినటువంటి జరిగిన అవినీతిపై ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దాని గురించి స్పందించలేదు. అంటే అప్పట్లో జరిగిన అవినీతి గురించి స్పందించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మరి అది నిజంగా జరిగిందా లేదా అనేది నిజ నిర్ధారణ జరిగిన తర్వాతే వీళ్ళందరూ ఒక్కొక్కరిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతి విషయంలో మీడియా ముందుకు వచ్చేటువంటి ఒక నేత అయినప్పటికీ ఈ క్రీడలకు సంబంధించిన అవినీతి గురించి మాట్లాడడానికి మాత్రం ఇప్పటికీ మీడియా సాక్షిగా ముందుకు రాలేదు. మరి వీళ్ళిద్దరి మీదనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా స్పందించాలి. స్పందించి అక్కడ జరిగినటువంటి అవినీతిని ఎలా జరిగింది, ఒకవేళ నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వర్గం కూడా వినిపించాలని క్రీడాకారులు కోరుతున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.